హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్లో టెట్ యొక్క హాల్ టికెట్ నెంబర్స్ కానీ లేదంటే డెమోగ్రఫీ వివరాలు అంటే మనకు ఏదైతే బయోడేటా ఉందో ఆ యొక్క నేమ్స్లో కానీ ఏదైనా మిస్టేక్ కనుక వచ్చినట్లయితే మీరు చేంజెస్ అనేది చేసుకునేందుకు అవకాశం అయితే ఉంది. అయితే ఇది మనకు స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, టీజీటీకి సంబంధించిన అభ్యర్థుల కోసం మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో చాలామంది అభ్యర్థులు అయితే మనకు వెయిటింగ్ అయితే చేస్తున్నారు కాబట్టి ఈ ఆన్లైన్ అప్లికేషన్ మిస్టేక్స్ కూడా మళ్ళీ దొరికాయి కాబట్టి వీరైతే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీ యొక్క స్కూల్ అసిస్టెంట్ కానీ, లాంగ్వేజ్ పండిట్ కానీ, టీజీటీకి సంబంధించి కానీ టెట్ యొక్క హాల్ టికెట్ అనేది ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది మీకు. ఎందుకంటే ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ రాయాలంటే ఖచ్చితంగా టెట్ అనేది పాస్ అయి ఉండాలని చెప్పడం అయితే జరిగింది. అయితే మన ఎస్జిటి వేకెన్సీస్ కోసం టెట్ కమ్ టీఆర్టీ కాబట్టి టెట్ హాల్ టికెట్ ఉన్నా పర్వాలేదు లేకపోయినా పర్లేదు కాబట్టి డైరెక్ట్గా మనం ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. బట్ ఈ యొక్క పోస్టులకు మాత్రం వేరే పోస్టులకు మాత్రం ఖచ్చితంగా టెట్ అనేది క్వాలిఫై అయ్యి ఉంటేనే మనకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి మీరు మీ యొక్క హాల్ టికెట్స్ నెంబర్స్ని కరెక్ట్గా వేయండి. ఏ ఇయర్లో పాస్ అయితే ఆ ఇయర్కి సంబంధించిన హాల్ టికెట్స్ని వేయండి. ఓకే, హాల్ టికెట్ వేయడం మర్చిపోయినా మళ్ళీ వేయండి. ఓకే, సో మిస్టేక్ ఉన్న నెంబర్ని కూడా కరెక్షన్ చేసుకోవచ్చు, బయోడేటాలో కూడా మార్పు అనేది చేసుకోవచ్చు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. అఫీషియల్ వెబ్సైట్ తాలూకు లింక్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడ మనకు ఇంపార్టెంట్ లింక్స్ అనే దగ్గర మనకు ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ పేజ్కి వెళ్తాము. అక్కడ క్యాండిడేట్ ఐడి అని ఉంటుంది. మీ యొక్క ఆన్లైన్ అప్లికేషన్లో క్యాండిడేట్ ఐడి కానీ లేదంటే రిఫరెన్స్ ఐడి అని చెప్పి ఒకటి ఉంటుంది అన్నమాట. టాప్లో చూడండి మీ యొక్క డిఎస్సి ఆన్లైన్ అప్లికేషన్లో ఆ యొక్క నెంబర్ని తీసుకొని వచ్చి ఇక్కడ మీరు వేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని, తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ని కూడా ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే నెక్స్ట్ పేజ్కి వెళ్తారు. నెక్స్ట్ పేజీలో మనకు ఏ విధంగా ఉంటుంది అనే ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది అన్నమాట. సో మనకు అంతవరకే చూసే అవకాశం అనేది ఉంది కాబట్టి చెప్తున్నాను. అక్కడ మిస్టేక్ ఏవైనా సరే కరెక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే అది మొత్తం మీరు మళ్ళీ మార్క్ అనేది చేసుకోండి. ఓకే, సో కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటే మీకు హాల్ టికెట్ ఖచ్చితంగా వస్తుంది డిఎస్సి సంబంధించి. లేదంటే మీరు ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తారు. దయచేసి అభ్యర్థులు ఈ యొక్క విషయాన్ని 10 మందికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే టెట్ హాల్ టికెట్ నెంబర్లో మిస్టేక్ ఉంటే హాల్ టికెట్ అనేది జనరేట్ అవ్వదని చెప్పి మనకు సంజయ్ రెడ్డి మేడం గారు కూడా చెప్పడం జరిగింది. ఇదే ప్రాబ్లం మనకు ఎస్జిటికి అయితే లేదు. ఓకే, సో వాళ్ళు టెట్ పాస్ అంటే టెట్ రాసినా రాయకపోయినా అందరికీ కూడా ఎలిజిబిలిటీ అనేది ఇచ్చారు కాబట్టి వారికి పర్వాలేదు. బట్ మీకు మాత్రం ఖచ్చితంగా హాల్ టికెట్స్ నెంబర్స్ కానీ బయోడేటా కానీ ఖచ్చితంగా బాగా ఇవ్వండి. సో నెక్స్ట్ మనం చూస్తే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చదివినిపిస్తాను చూడండి. డిఎస్సి దరఖాస్తులో టెట్ హాల్ టికెట్ నెంబర్లు, డెమోగ్రఫీ వివరాలు సక్రమంగా నమోదు చేయని అభ్యర్థుల వివరాలు సవరణకు ఈ నెల 30 నుంచి వచ్చే నెల 4 వరకు కూడా అవకాశం అయితే ఇస్తున్నట్లుగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సంజయ్ రాణ్ గారు తెలిపారు. ఈ మేరకు గురువారం పత్రికా పట్టణం విడుదల చేశారు. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. CSE.AP.gov.in వెబ్సైట్లో టెట్ హాల్ టికెట్ నెంబర్ను సవరణ చేసుకునే అవకాశం ఇస్తామని తెలిపారు. డిసెంబర్ 5న అభ్యర్థుల మొబైల్ నెంబర్లకు మెసేజెస్ అయితే పంపుతామని, వీరు 6న సెంట్రల్ అయితే ఆప్షన్ అయితే తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందని చెప్పడం జరిగింది. ఓకే, సో టైం కూడా మనకు వీరైతే మెన్షన్ చేశారు. ఈ నెల 30వ తారీఖు నుంచి వచ్చే నెల 4 వరకు కూడా అవకాశం అనేది ఉంటుందని చెప్పారన్నమాట. సో డిసెంబర్ 5న మనకు ఈ యొక్క మొబైల్ నెంబర్కి అయితే ఇన్ఫర్మేషన్ అయితే పంపిస్తారంటే ఇలాగ ఎగ్జామ్ సెంటర్స్ని ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోమని. ఓకేనా, సో అఫీషియల్ వెబ్సైట్లో 6వ తారీఖున మనకు మీరు అందరూ కూడా ఆప్షన్స్ అయితే తెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఓకే, సో లేటెస్ట్గా వచ్చిన ఎగ్జామ్స్ సంబంధించిన షెడ్యూల్ కూడా మీకు ఆల్రెడీ వచ్చింది. సో బాగా స్టడీ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.